పీక్, హ్మ్. పీక్ హ్మ్. విధ్వంసం లోడింగ్ అంట మరి. 'రౌడీ లాయర్' అని పెట్టాల్సిందేమో. మనోళ్ళు ఎలా చేస్తారు 'పెంకు' సినిమాని తెలుగులో తీసి 'వకీల్ సాబ్' అని ఆ! మాస్ ఎలిమెంట్స్ యాడ్ చేసి ఐ థింక్ అట్లా ట్రై చేస్తున్నట్టున్నారు. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు, వచ్చేసాడు రాడు, వచ్చేసాడు. హలో! హలో! వెల్కమ్ బ్యాక్. మేము మీ పకోడీగాళ్ళు మళ్ళీ వచ్చేసాం ఇంకో కొత్త వీడియోతో. గైస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈరోజు ఒక ఆసమ్ ట్రైలర్‌తో వచ్చేసాము. సాయి యెస్. ఏం చూడబోతున్నాం? ఈరోజు మనం 'సూర్య' గారి లేటెస్ట్ మూవీ ట్రైలర్ చూడబోతున్నాం. తమిళ్‌లో ఓకే. దాన్ని 'కరప్పు' అంటారనుకుంటా. తప్పు హ్మ్. చెప్తున్నాను తిట్టకండి. ఇంకోటి తెలుగులో దాన్ని 'వీరభద్రుడు' అని చెప్పి టైటిల్ పెట్టి రిలీజ్ చేస్తున్నారు. అదేంటి సో అలా? ఈ మధ్యన అన్ని తమిళ్ టైటిలే డైరెక్ట్‌గా పెట్టేస్తున్నారుగా. మాకు అవసరం లేదు చేంజ్ అని. యాహ్! మరి ఎందుకో మరి దీనికలా పెట్టారు. ఐ డోంట్ నో వై. సో ఓకే. చూద్దాం. ఐ యాక్చువల్లీ లైక్ ఇట్. తెలుగు నేటివిటీ. అవునా? నువ్వు తెలుగు ఆడియన్స్‌ని సీరియస్‌గా తీసుకోవాలంటే తెలుగు టైటిల్ అన్నా ఉండాలి కదా కనీసం. హ్మ్. హ్మ్. కరుపు అంటే నాకు మీనింగ్ తెలీదు. బట్ అట్లాంటియి పెట్టి హ్మ్. వర్డ్స్ హ్మ్. ఐ థింక్ మేబీ బ్యాక్‌లాష్ వచ్చుంటది. వాళ్ళు నోటీస్ చేసుంటారు. అంటారా? ఆ! ఏమో యాహ్! పర్సనల్లీ నాకైతే పెద్ద తేడా ఏం లేదు. ఎలాగో అర్థం కాదు హ్మ్. నాకు. సో అంటే తమిళ్‌లో చూస్తే అర్థం కాదు. బట్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు కదా! మరి తెలుగు టైటిల్ హ్మ్. పెట్టాలి కదా! హ్మ్. హ్మ్. చూద్దాం. చూద్దాం. ఓకే. ట్రైలర్ చూసి తెలుసుకుందాం. యాహ్! న్యాయం కావాలి న్యాయం కావాలి న్యాయ వ్యవస్థకి న్యాయం కావాలి. న్యాయ వ్యవస్థకే న్యాయం కావాలా? వీళ్ళలో సగం మంది లాయర్సే కాదు, బేబీ కృష్ణ మెయింటైన్ చేసే రౌడీ గ్యాంగ్. ఇలా ఉండిపోగలనుకుంటున్నావా? ఒక్కరోజు ఇక్కడ కూడా ఒక మార్పు వస్తుంది. ఇది నా చోటు, నా కోర్టు. దేవుడే వచ్చిన ఏది మార్చలేడు. ఇది చాలా చిన్న మ్యాటర్ సార్. ఒక మంచి లాయర్ని పట్టుకుంటే ఈజీగా పని అయిపోతుంది. అప్రైజర్ రాలేదయ్యా. The case passed on to next month 2nd. మీను ఫీజ్ ట్రాన్స్ఫర్ చేసావమ్మా? పోలీసుల తరపు నుండి ఎవరు రాలేదయ్యా. Case passed on to next month 15th. పెద్ద పుడిగివా నువ్వు? ఇక నగలు నీకు ఎవరిప్పిస్తారో చూస్తాను. వైద్యవే, మీరెవరు? ఈ కోర్టులో మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. రా వీరభద్ర, వెల్కమ్. చిన్న గ్యాప్ ఇస్తే భయం తగ్గిపోయిందా? ఇది నేను ఎవ్వరికీ చెప్పను. హాయ్ హాయ్. ఇలాంటప్పుడు మనుషులకి మనుషులు హెల్ప్ చేయడం కోసమే కదా దేవుడు మనల్ని సృష్టించాడు. ఎవడో దేవుడే దిగొచ్చిన కోర్ట్ ప్రొసీజర్ ని మార్చలేడా? వచ్చాను కదరా, పిచ్చ కొట్టుడు కొడతా. అయ్యో, వచ్చింది తెల్లోళ్ళ దేవుడైతే క్షమాపణ అడగచ్చు, కానీ వచ్చింది భద్రుడు, వీరభద్రుడు. ముక్కలు ముక్కలు చేసి కుక్కలకు పడేస్తాడు. మేరా బాయ్. ఇక ఏం చేస్తావమ్మా? క్రికెట్ లో కమెంటరీ చెప్పడానికి రికమెండ్ చేయమంటావా? దానికి క్రికెట్ తెలిసి ఉండాలి కదా. తమ్ముడు బీకే, చేతిలో తుపాకీ ఉందని ఎవరికి పడితే వాళ్ళకి గురి పెడతావా? పీక్ విధ్వంసం లోడింగ్. చిత్తం కొట్టేశారు. ఇదంతా మన ప్రియమైన ఫ్యాన్స్ కోసం. టోన్ షిఫ్ట్ అవుతా ఉంది. ఫస్ట్ హ్మ్. ఆ లాయర్ కోర్ట్ అది చూస్తే ఈయనది కోవిడ్ టైంలో ఒక లాయర్ మూవీ వచ్చింది గుర్తుందా? ఒక కేసు హ్మ్. మీద ఎవరినో కిడ్నాప్ చేసి హ్మ్. సో అట్లాంటి మూవీ మళ్ళీ తీస్తున్నారు అనుకున్నా. తర్వాత చూస్తే కొంచెం మారింది. మాస్. ఆయన వి 'త్రిష' పక్కన అదే విలన్‌గా చేస్తున్నారు ఆబ్వియస్‌గా. ఆయన కమెడియన్ కదా! హ్మ్. హ్మ్. ఈయనేంటి ఇందులో ఉన్నాడు. ఈయనకి ఇంత రోల్ ఎందుకు ఇచ్చారని చూస్తే లాస్ట్‌లో టీమ్ బై టీమ్ ఆర్‌జే బాలాజీ అని ఉంది. సో ఓకే. ఆయనే సినిమా తీసాడా? సూర్య లాంటి వాళ్ళతో పెట్టాను. ఆయన ఇంతకుముందు ఒక 2 సినిమాలు తీసినట్టున్నాడు చూసాను నేను హ్మ్. ఓటీటీలో. హ్మ్. బావుంటది. డీసెంట్‌గా ఉంటాయి. సెటారికల్ కామెడీలో ఉంటాయి. బట్ యాహ్! 'రౌడీ లాయర్' అని పెట్టాల్సిందేమో రౌడీ సినిమాకి. లాయరా? అలాగే ఉంది కదా! ఆయన లాయర్‌లా లేడసల. ఆ! ఆ! ఎగ్జాక్ట్‌లీ. ఆ! ఆ! బట్ అదే యాహ్! 'వీరభద్ర' అంటే నాకు తెలిసి మాసీ టైటిల్ అని పెట్టలేదు. అది దేవుడి పేరు కాబట్టి పెట్టిన. హ్మ్. 'కరుపు' అంటే నాకు హ్మ్. తెలిసి దేవుడి పేరే అయుంటదయితే. మేబీ అయ్యుంటుంది అదే. అది తెలుగులో అదే
ఏమంటారు గాడ్స్‌లో కూడా కొంచెం హ్మ్. ఏమంటారు కామ్‌గా మెల్లగా ఉండే గాడ్స్ ఉంటారు. అండ్ ఆ! ఇట్లా వీరభద్రుల్లాగా పనిష్ హ్మ్. చేసే గాడ్స్ ఉంటారు గదా! హ్మ్. 'రహస్యం' సీరియల్‌లో కూడా వీరభద్రుడే అనుకుంటా కదా! 'రహస్యం' 'రహస్యం' అని సీరియల్ ఒక సీరియల్ వచ్చేది. చూసావా ఎప్పుడన్నా? నాకు తెలీదు సార్. మీ జనరేషన్ కాదంటావా? కమ్ ఆన్ డూడ్. టీవీలో 'రహస్యం' అని ఒక సీరియల్ వచ్చేది. తమిళ్ హ్మ్. డబ్ సీరియల్ చాలా బావుంటది. దాంట్లో వీరభద్రుడు అనుకుంటా. ద గాడ్ హుహు. హూ పనిషెస్. యాహ్! తప్పులు చేసిన వాళ్ళని చంపేస్తుంటాడు. హుహు. బట్ అగైన్ సంబడీ ఎల్స్ డస్ ఇట్. బట్ ఆ దేవుడి ఆలయంలో జరుగుతుంటదంతా. ఒక హుహు. కుక్కుంటది. ఒక ట్రక్ ఉంటది. హుహు. ఏమో ఎవరైనా నాకు రహస్యం తెలీదు. చూస్తే కామెంట్స్‌లో చెప్పండి గైస్. సాయి అర్థం చేసుకుంటాడు. మనోడు ఎంత మిస్ అయిపోయాడో అర్థం కాదు. బట్ ఆన్‌లైన్‌లో క్యాటలాగ్ ఉంటే గనుక 'రహస్యం' అనే సీరియల్ ఉంటది. వాచ్ ఇట్. హ్మ్. ఇట్స్ ఎ మస్ట్ ఓకే. వాచ్. చాలా బావుంటది. బట్ హుహు. ఎనీవే కమింగ్ బ్యాక్ టు వీరభద్రుడు. సో పీక్ హ్మ్. పీక్ హ్మ్. విధ్వంసం లోడింగ్ అంట మరి. యాహ్! ఒక హీరోయిన్‌తో ఆర్ లేడీ క్యారెక్టర్‌తో ఆ డైలాగ్ చెప్పించడం నాకు భలే హ్మ్. అనిపించింది వెరైటీగా. హుహు. జనరల్‌గా ఎప్పుడు విలనో, హీరోనో చెప్తారు కదా! ఐయామ్ హ్మ్. కమింగ్, ఐయామ్ వెయిటింగ్, ఐయామ్ గోయింగ్ అంటుంటా. ఫుల్ మాస్‌లా ఉంది. కాపోతే 'ఆర్‌జే బాలాజీ' స్టైలా కాదా డౌటు. హ్మ్. బట్ 'సూర్య' కొంచెం ఎంజాయ్ చేస్తూ బానే యాక్టింగ్ చేసినట్టున్నాడు కదా! యాహ్! హ్మ్. ఫ్యాన్స్ కోసం అంట కదా! ఫ్యాన్ సర్వీస్ లోడింగ్ ఏదో చెప్పాడు కదా లాస్ట్‌లో. హ్మ్. హ్మ్. మన స్క్రిప్ట్ ఏంటో నాకు తెలిసి అదే ఈ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు మనోళ్ళు ఎలా చేశారు 'పెంకు' సినిమాని తెలుగులో తీసి 'వకీల్ సాబ్' అని మాస్ ఆ! ఎలిమెంట్స్ యాడ్ చేసి హ్మ్. ఐ థింక్ అట్లా ట్రై చేస్తున్నట్టున్నారు. అది బావుంది. తమిళ్‌లో అజిత్‌తో తీసినట్టున్నారు 'పింక్' హ్మ్. మూవీ. అప్పుడు హిట్ హ్మ్. అయింది కదా! అందులో కూడా ఫైటింగ్‌లు, గీటింగ్‌లు పెట్టారు. హ్మ్. కుడ్ బి సంథింగ్స్ అదే ఆ ఒరిజినల్ కేస్ ఏదైతే ఉందో ఆ చిన్న పిల్ల వాళ్ళ తాత ఎవరో వస్తున్నారు కదా! వాళ్ళ హ్మ్. ఫాదరు. హ్మ్. ఆ కేసు దాని ఇంట్రెస్టింగ్ పార్ట్ అయేం చూపించలా. బట్ అండర్‌లైన్‌గా లాస్ట్‌లో. ఏదో ఉంది. ఎవరో హ్మ్. ప్రాబ్లమ్‌లో వచ్చారు. ఆబ్వియస్‌గా విలన్ పెద్ద లాయరు. హ్మ్. ఏం చేయనీయడు ఎవరిని. మనోడు మరి 'వకీల్ సాబ్‌లో' లాగా ఎక్కడో బయట ఔట్ సైడ్ ద సిస్టమ్‌లో ఉంటూ సడెన్‌గా వెనక్కొచ్చి కేస్ హ్మ్. వాదిస్తాడనుకుంటా. హ్మ్. అలాగే ఉంది. హ్మ్. బట్ హ్మ్. కొంచెం బిహైండ్ ద సీన్స్ మాస్ సీన్స్ కూడా ఉంటాయన్నమాట. అది కోర్ట్‌లో ఫ్యాన్ కాకుండా. సర్విస్ చెప్పారు ఆ! గదా! యాహ్! అక్కడ, ఇక్కడ అదుంటేనే నచ్చుతదిలే. ఇప్పుడు 'వకీల్ సాబ్' సినిమా జూసి మనం అందులో పవన్ కళ్యాణ్ వెరీ మెలోడ్ లాగా హ్మ్. ఆహ్, అదే హిందీలో ముసలోడి క్యారెక్టర్ అది. సో, హ్మ్. దానికి అలాగుంటేనే బెటర్. హ్మ్. హ్మ్. యేసుంటారు ఆ క్యారెక్టరైజేషన్. యాహ్! మరి మంచిగా. ఇందులో లాస్ట్‌లో అదేదో గెటప్ కూడా చూపిచ్చారు కదా! అంటే పూర్తిగా హ్మ్. చూపిచ్చలేదు. బట్ మీసం హ్మ్. అది ఆ పార్ట్ అది చూపిచ్చారు గదా! అదేం ఆహ్, సాంగ్ అనుకుంటున్నాను నేను. సాంగో ఏదో మేబీ ఇంట్రో సాంగ్ అంటే అదంతా. నేను అది ఎక్స్‌క్లూజివ్‌గా అలా చూపిచ్చారు కాబట్టి మేబీ సూర్య గారు సమ్ గెటప్ ఏసుకొని 'కాంతార' హ్మ్. టైప్‌లో ఏదైనా గెటప్ ఏసుకొని అలా ఏమన్నా సీన్ ఓహ్! ఇదే ఉంటుందేమో అంటున్నారా? అనుకుంటున్నాను నేను. బెటర్ అదే గదా! ఆ! యాహ్! అదే. అది 'సూర్యనేనా'? అంటే అంత అహా! స్పెసిఫిక్‌గా చూపిచ్చారంటే ఆయనే అనుకుంటున్నాను నేను. నేననుకోవడం ఆ వీరభద్రుడు, ఆ పూజ ఈయన డాన్స్ చేస్తున్నాడు కదా! దానికి టు షో హ్మ్. ఎట్లా మెర్సీ చూపించకుండా పనిష్ హ్మ్. చేస్తాడు. దాంట్లో ఒక మూమెంట్ ఏమో అనుకుంటున్నాను నేను. వీళ్ళు హ్మ్. చూపిస్తారు కదా! దేవుడు తెలీదు. అవతారం వేసుకున్నోళ్ళు ఇలాగా అంటుంటారు. హ్మ్. అట్లాగా మూమెంట్ ఏమో అనుకుంటున్నాను. అంటే మాస్ ఎలివేషన్ కోసం అది పెట్టింటారు. మై టేక్. యూ నెవర్ నో. తెలీదు. తెలీదు చూద్దాం. హ్మ్. బట్ యాహ్! 'ఆర్‌జే బాలాజీ' విలన్‌గా హ్మ్. సీరియస్‌గా తీసుకోగలమంటావా? ఆయన కొంచెం కామెడీకి రోల్స్ అయి చేసిన ఆయన. గన్ తీసుకొని అందరిని కాల్చేస్తున్నాడు. కటకట ఏదో చేస్తున్నాడు. అయినా కామెడీ చేయిస్తారేమో విలన్ చేత కూడా ఇక్కడ. అది కామెడీ లాగే ఉందిలే. గన్ ఆ! ఉంది కదా! అని ఎవడిని పడితే ఆడిని హ్మ్. కాల్చకూడదంటుంది కదా! యాహ్! బట్ హి ఈస్ టేకింగ్ హిమ్సెల్ఫ్ సీరియస్‌లీ ఆ క్యారెక్టర్. హ్మ్. హ్మ్. సో, మే యాంటాగనిస్ట్ కింద. హ్మ్. సో, అదొక ఇంట్రెస్టింగ్ యాస్పెక్ట్. మెయిన్ ఇట్లా నాకు లాయర్ మూవీస్ బాగా నచ్చుతాయి. ఆ బ్యాక్ అండ్ హ్మ్. ఫోర్త్ ఎట్లాగైతే స్లోగా కేస్‌ని ట్రాక్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి చిక్కుముడి విప్పుకుంటూ ఎళ్తే హ్మ్. రివీల్ చేసుకుంటే ఇది జరిగింది, ఇది జరిగిందని. అదే ఆ పార్ట్ కోర్ పార్ట్ స్టోరీ ఏదైతే కేస్ ఉందో అది హ్మ్. బాగుంటే పైన ఈ మసాలాలన్నీ ఎళ్ళిపోతాయిలే. హ్మ్. అంతే కదా! పీపుల్ వాంట్ దట్ మసాలా. యాహ్! పీపుల్ వాంట్ దట్ అది. వి వాంట్ దట్ అది. హ్మ్. చూద్దాం యాహ్! మరి తెలుగు పేరు పెట్టారు గాబట్టి, తెలుగోళ్ళు కొంచెం ఏమన్నా ఎక్స్‌ట్రా ఇంట్రెస్ట్ చూపిచ్చి సినిమా జూస్తారో, అసలా హ్మ్. పేరు మార్చడం వల్ల కరుప్పు నుంచి తెలుగుకి అసలు ఇంపాక్ట్ ఉంటుందో లేదో గైస్ మీరు కామెంట్స్‌లో జెప్పండి. మీరేమనుకుంటున్నారు? యెస్. హ్మ్. హ్మ్. మీరు ఈ ట్రైలర్ చూసిన తర్వాత మూవీకి వెళ్దాం అనుకుంటున్నారా? మేబీయా? లైట్ హ్మ్. తీసుకుంటారా? చెప్పండి. అది కూడా చెప్పండి. నాకు ట్రైలర్ ఓపెన్ అయినప్పుడంటే కొంచెం పాత ఫిల్మ్ లుక్‌లా వచ్చింది. అనిపిచ్చింది. హ్మ్. హ్మ్. ఏంటి ఈళ్ళెప్పుడో తీసి ఎప్పుడో రిలీజ్ చేస్తున్నారని. బట్ మిగతా ట్రైలర్ అంతా అలాగే ఉంది. కొంచెం రెడ్డిష్‌గా, డార్కిష్‌గా. ఆ!
మేబీ అది టోన్ కలర్ హ్మ్. ప్యాలెట్ తీసుకున్నారేమో అది. హ్మ్. బట్ యూ నెవర్ నో. ఇంకా చూస్తున్నారా జనాలు మాస్ సినిమాలు? అయిపోయినాయి 'కేజీఎఫ్' చూస్తారు. ఇలాంటి సినిమాలు నడుస్తాయంటావా ఇంకా? చూస్తారింకా. వి హ్మ్. వాంట్ ఇట్ అదేగా చెప్తున్నాం ఇక మాస్ సినిమా హ్మ్. అంటే ఇట్స్ ఫర్ ఎంటర్‌టైన్‌మెంట్ చూస్తాం హ్మ్. ఏదైనా. యాహ్! నేను ఐ కెన్ ఇగ్నోర్ ఆల్ దట్ మాస్ అంటే హై మొమెంట్స్ ఉంటే ఐ లైక్ దట్. హీరో హ్మ్. వచ్చి విలన్‌కి పంచ్ డైలాగులు చెప్పడం. హ్మ్. ఇప్పుడేం చెప్తావు? ఐపీఎల్ కమెంటరీ చెప్తావా? ఆ! అయి కరెక్ట్‌గా అంటే ఆ సీన్‌కి తగ్గట్టు పడితే ఎలివేషన్ బావుంటది. ఎంజాయ్ హ్మ్. చేయొచ్చు. అండ్ ఐ విల్ బి వాచింగ్ వాట్ ఈస్ ద కోర్ కేస్. ఆ కేస్ ఏంటి? హీరోని హ్మ్. ఎందుకొచ్చి చేయాలి? విలన్ని జనరల్‌గా 'ప్రకాష్ రాజ్‌ని' ఎవరినో పెట్టేస్తారు. ఆ! అదొక్కటే నాకు కొడుతుంది కొంచెం. బట్ అదర్‌వైజ్ డైరెక్టర్ గూడా ఆయనే ఉన్నాడు కాబట్టి హ్మ్. నేనేమనను. చూద్దాం ఆయనకో ఛాన్స్ తీసుకున్నారు. మనం చూసి బావుంటే మేబీ నెక్స్ట్ మూవీస్‌లో ఇంకా బా చేస్తారేమో. యాహ్! హి ఆల్రెడీ హాస్ ఎ టీమ్ గదా! హ్మ్. హ్మ్. ఓకే. మరైతే ఈ వీడియోకి ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇక్కడి వరకు ఉన్నారంటే మా రియాక్షన్స్ నచ్చుతున్నాయి అనుకుంటాం. సో, కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఇంకా ఎలాంటి యెస్. రియాక్షన్స్ కావాలి? ఎలాంటి టైటిల్స్ రియాక్ట్ అయితే బావుంటదనిపిస్తుంది? అండ్ యాహ్! 'కరుపు వర్సెస్ వీరభద్రుడు' నిజంగా టైటిల్ చేంజ్ అవసరమా? లెట్ అస్ నో. ఓకే. ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. సీ యూ. బాయ్. బాయ్. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు.